గేమ్ చేంజర్ 'డోప్' పాట మీద తమన్ ముందు నుంచి హైప్ పెంచుతూనే వస్తున్నాడు. ఈ పాట కోసం కొత్తగా రికార్డ్ చేశామని, ఇంగ్లీష్ వెర్షన్‌లో ఈ పాట ఉంటుందని అన్నాడు. యూఎస్‌లో జరిగిన ఈవెంట్‌లో ఈ పాటను రిలీజ్ చేస్తారని ఇదివరకు తమన్ తెలిపాడు. అయితే ఇప్పుడు తమన్ మళ్ళీ డ్యూటీ ఎక్కేశాడు. 'డోప్' పాట గురించి ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు. డిసెంబర్ 21న ఈ పాటను రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' మీద ఫ్యాన్స్‌లో తప్ప మిగతా ఎక్కడా బజ్ ఉండడం లేదు. సినిమా మీద హైప్ పెంచేలా ఓ సరైన కంటెంట్‌ను దించాల్సి ఉంటుంది. శంకర్ మునుపటిలా ఫామ్‌లో లేకపోవడమే దీనికంతటికీ కారణమంటున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ చాలా పెద్ద టార్గెట్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ 'పుష్ప 2'ని అయితే ఎలాగూ అందుకోలేరు. కనీసం ఎన్టీఆర్ 'దేవర' మూవీనైనా బీట్ చేయాల్సి ఉంటుంది. అంటే వరల్డ్ వైడ్‌గా కనీసం 600 కోట్లైనా రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ వస్తే సంక్రాంతి సీజన్‌ను వాడుకొని మెల్లగా ఏదోలా గట్టెక్కేయొచ్చు. 'గేమ్ చేంజర్'కు తెలుగులో పాజిటివ్ టాక్ వచ్చినా మిగతా చోట్ల క్లిక్ అవుతుందా లేదా అన్నది చెప్పలేం. నార్త్‌లో బలంగా నిలబడితే తప్ప అక్కడ కలెక్షన్‌లు రావు. 'దేవర' అయితే అక్కడ కనీసం 100 కోట్లు కూడా రాబట్టినట్టుగా కనిపించడం లేదు. కానీ 'పుష్ప 2' మాత్రం కేవలం డబ్బింగ్‌తోనే ఇప్పటికే 500 కోట్లకు పైగానే రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 1400 కోట్ల వరకు రీచ్ అయినట్లుగా సమాచారం. అయితే ఈ రేంజ్ కలెక్షన్‌లను 'గేమ్ చేంజర్' నుంచి ఆశించడం కూడా తప్పే అవుతుంది. 'గేమ్ చేంజర్'కు ప్రస్తుతం ఉన్న హైప్‌ను పెంచేలా ఏదైనా ఒక అప్డేట్ రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తమన్ 'గేమ్ చేంజర్' మూడో పాట గురించి ట్వీట్ చేశాడు. 'డోప్' అనే పాట రాబోతుందని, ఇది సౌండ్ చేంజర్ అవుతుందని, ఈ పాట గురించి ప్రపంచం మాట్లాడుకుంటుందని హైప్ పెంచేశాడు. ఈ పాటను రాసిన రామజోగయ్య శాస్త్రి సైతం స్పందించాడు. ఈ పాట వినడానికి, చూడటానికి 2 కళ్ళు చాలవని, శంకర్ అద్భుతంగా విజువలైజేషన్ చేశాడని అన్నాడు. ఈ పాటను యూఎస్ ఈవెంట్‌లో రిలీజ్ చేస్తారని సమాచారం. అక్కడ 'గేమ్ చేంజర్' ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. జనవరి 10న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు యూనిట్ రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.